తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పార్టీ పరంగా రిజర్వేషన్లొద్దు, చట్టపరంగానే కావాలి. బీసీ రిజర్వేషన్ను తగ్గిస్తామంటే ఊరుకోం, తడాఖా చూపిస్తామన్న ఆర్ కృష్ణయ్య. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలి, ఇతర మతాల్లో చేరిన వారికి ఘర్ వాపసి ఆహ్వానం, ధర్మరక్షణే లక్ష్యమన్న బండి సంజయ్ హోదా మరిచి మాట్లాడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలొద్దు, రాష్ట్రానికి నిధులు తేవాలన్న ఎంపీ చామల. హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తా, నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తా, నిరుద్యోగులను ఆదుకుంటానన్న బాలకృష్ణ. హిందూపురంలో వైసీపీ నేతల అడ్డగింత, పోలీసులకు వెంకట్రామిరెడ్డికి మధ్య వాగ్వాదం, తమను అడ్డుకోవడం దుర్మార్గమన్న నేతలు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్, అభివృద్ధి లేదు, అప్పులు పెరిగాయి, మూలధన పెట్టుబడులు తగ్గాయని విమర్శ. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారు, రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్ అన్నీ తరలించారు, శ్రీభాగ్ ఒప్పందం నేటికి అమలు కాలేదన్న శైలజానాథ్. సమాజాభివృద్ధికి కమ్మ కులస్తులు కృషి చేయాలి, గ్రీన్ ఫీల్డ్ హైవే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేశా, ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తున్నానన్న తుమ్మల. ఐబొమ్మ రవిపై 7 కేసులు నమోదు, సినీ ఇండస్ట్రీపై బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు, రవి నెట్వర్క్ ట్రాక్ చేస్తోన్న సైబర్ క్రైమ్. ఐబొమ్మ రవి అరెస్టుపై సివి ఆనంద్ ట్వీట్, సిసిఎస్ పోలీసుల పనితీరు అభినందనీయం, డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు ప్రశంసలు. పాడేరులో ఒడిశా సీఎం మోహన్ చరణ్ పర్యటన, చింతల వీధిలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ, మన జాతీయ గౌరవ దివస్ వేడుకలకు హాజరు. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు పర్యటన, మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన, పంట కొనుగోలు చేయాలని డిమాండ్. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి, సీజేఐగా ఏపీలోని అమరావతిలో నా చివరి కార్యక్రమం, మరో 2 రోజుల్లో పదవీ విరమణ చెయ్యబోతున్నానన్న గవాయి. చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం, రెడ్డివారిపల్లిలో యువకుల విచ్చలవిడిగా వాడకం, భయభ్రాంతులకు గురవుతోన్న స్థానికులు. పల్నాడు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో తనిఖీలు, రైలులో తరలిస్తోన్న గంజాయి చాక్లెట్ల పట్టివేత, సీటు కింద బ్యాగ్ వదిలి పరారైన దుండగులు. కార్పొరేట్ల నుంచి డబ్బులు తీసుకున్న పార్టీ బీజేపీ, ఈసీని ప్రధాని నియమించవచ్చని ఆ పార్టీ నిర్ణయించింది. బీహార్ ఫలితాలపై అనుమానాలున్నాయన్న రాజా. 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరోసారి సీఎంగా నితీష్ కుమార్. ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ, రేపు పాట్నాలో పార్టీ నేతల సమావేశం, అభ్యర్థులంతా హాజరు కావాలన్న తేజస్వి యాదవ్. ఢిల్లీ పేలుడు ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం, 2 లైవ్, 1 ఖాళీ షెల్ స్వాధీనం, దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, కారు ట్రాక్టర్ ఢీకొని 5గురు మృతి, గ్వాలియర్లోని మహారాజ్పురా దగ్గర ఘటన. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదం, క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టిన క్రెయిన్ లారీ, 4 ప్రయాణికులు మృతి. యూపీ సోన్భద్రలోని క్వారీలో ప్రమాదం, బండరాళ్ల కింద చిక్కుకున్న 15 మంది, 1 మృతదేహం లభ్యం, కొనసాగుతున్న రెస్క్యూ. కోల్కతా టెస్ట్లో భారత్ ఓటమి, 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపు, కీలక సమయంలో చేతులెత్తేసిన బ్యాటర్లు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.